క్రీస్తు యేసునందు మనలను అటుగా ప్రేమించినటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. వాక్యం మనం ధ్యానం చేస్తున్నాము. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాము. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంట ఉండు తన సామగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని దినాన కొద్ది నిమిషాలు లోతు భార్యను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పై వచనాలలో మనం చూస్తే మీరు చదివినటువంటి వాక్య భాగంలోని నోవాహు కాలంలో ప్రజలు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికిచ్చుకొనుచు ఉన్నారంట. 120 సంవత్సరాలు హెచ్చరించిన దాన్ని బట్టి ఎవ్వరు కూడా ఆ మాటకు లోబడలేదు. అందరూ కూడా జలప్రళయంతో దేవుడు ఉగ్రతను పొందుతున్నారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికిచ్చుకొనుచు క్షయమైన వాటి కొరకు ప్రయాసపడుచు ఉన్నారు. వారు కూడా దేవుడు ఉగ్రతను పొందుకున్నారు. ఇవి మనకి దృష్టాంతములుగా కనిపిస్తూ ఉన్నాయని ఆ మొదటి వచనాలు తెలియపరచడం జరిగింది. అంతే కదమ్మా. ఇది కూడా మనకి దృష్టాంతంగానే ఉంది. లోతు భార్యను మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు దేని కొరకు ప్రయాసపడాలి అంటే మన ఫలము పరలోకం ఉంది కదా. మనుషులు తృణీకరించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలు పొందినప్పుడు ఆనందించండి, సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును కదా. అదేవిధంగా కొండ మీద ప్రసంగంలో కూడా 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి ఆయన స్పష్టంగా తెలియపరిచారు. ఈ లోకమును తుచ్చముగా ఎంచుకున్నటువంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ లోకంలో ఉన్న పోకడలు, లోకాశలు కావాల్సినటువంటి వారు, వాటి కొరకు ప్రయాసపడేటటువంటి వారు పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా కోల్పోతారు. అందుకనే ఇవి మీకు దృష్టాంతములుగా కనిపిస్తూ ఉన్నాయి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య ఉప్పు స్తంభమైంది, వెలుగుకు తిరిగింది. వెలుపునటువంటి క్షయమైన ఆశీర్వాదాలు ఎన్నో సంపాదించుకుంది. అవి విడిచిపెట్టి దేవదూతలు ఉన్న పాటలు మీరు పారిపోమని చెప్పి దేవదూతలంట లోతు స్వహస్తాలను, లోతు కుమార్తెలను స్వహస్తాలను పట్టుకుని బలవంతంగా ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి చాలా త్వరపడి వారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారంట. కుటుంబాన్ని కాపాడుటకు ఎవరిని ఆదేశించారంటే దేవదూతలను పంపించారంట. ఎవరిని? సామాన్యమైన వ్యక్తులను కాదండి. నువ్వు హెచ్చరించు వారిని అబ్రహామును పంపలేదు. ఎవరిని పంపించారంటే నేరుగా అబ్రహాము ఎంతో విశ్వాసపరుడు కాబట్టి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవాది దేవుడు. ఎవరిని పంపించారు? దేవదూతలను పంపించారు. ఈ భూమి మీద మనము ఒంటరిగా వచ్చాం. కానీ ఒక కుటుంబ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందంటే పరిశుద్ధమైన ఆ ఘనమైన వివాహ కార్యం తరువాత కుటుంబ వ్యవస్థ ప్రారంభమైంది. అంతే కదా. ఏదేదో తోటలో సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయనకి కొరతగా కనిపించిందంట. ఏదో కొరత కనిపించింది. ఆ కొరత ఏంటి? సాటి అయిన సహకారి ఆదాము గారికి లేదని కొరత. ఆ కొరతను కూడా దేవాది దేవుడు ఫుల్ఫిల్ చేసి ఏదేదో తోటలో వారికి వివాహం చేసి ఎలాగా పరలోకం నుంచి ఆశీర్వదించాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎలాగా? బిడ్డలతో ఫలించాలి. కానీ ఎలా ఫలించాలి? ఆత్మీయ మేళతో ఫలించాలి. ఆత్మ సంబంధమైన ఈ ఈవులతో ఫలించాలి. ఈ కుటుంబ వ్యవస్థను దేవాది దేవుడు కలుగ చేశాడు. ఎలా కలుగ చేశాడు అంటే సంతులేని దానిని ఇలాలుగా చేసిన దేవాది దేవుడు 119వ సంఖ్యలో 9వ వచనంలో సంతులేని వారిని అంట ఇలాలుగా చేశాడంట దేవాది దేవుడు. అంతేకాకుండా 127వ సంకీర్తన 2వ వచనము కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఎవరు అనుగ్రహించు స్వాస్థ్యము? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కదా. 144వ సంకీర్తనలో కూడా కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమార్తెలు నగరకు చెక్కబడిన మూల కొమ్మాల వలె ఉన్నారు. ఇలాగా దేవాది దేవుడు సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసి ఈ బిడ్డల్ని మనం ఎలా ప్రేమిస్తాము అని ఆలోచన చేస్తే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో నా తండ్రికి నేను కుమారుడనైతిని, నా తల్లికి నేను సుకుమారుడనైతిని. ఎలా తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారు? నా
వాటి జాగ్రత్తలు ఏంటి, ప్రతి ఒక్క విషయంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఉపదేశించే తల్లిగా ఉందంట, భయభక్తులు నేర్పించే తల్లిగా ఉందంట, దేవోక్తులు నేర్పించిందంట. లేవియోనులకు తన తల్లి నేర్పించిన దేవోక్తి అంట. మొదటి వచనంలోనే జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని కట్టుదు. ఆ కుటుంబంలో ఎవరుంటారు? బిడ్డలుంటారు, భర్త ఉంటారు. ఈ కుటుంబాన్ని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ స్త్రీ తన గర్భమున పుట్టిన కుమారుణ్ణి మరచునా, ఏమనండి, స్త్రీ నవమాసాలు మోసి కని ఏమండి ప్రసవించినటువంటి ఆ బిడ్డను, పొందుకున్నటువంటి బిడ్డను మరచిన వారైనే మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఒకని తల్లి తనని ఆదరించినట్లు నేను నిన్ను, ఎన్నో వాక్కులు ఉన్నాయండి. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుందేమో నేను నిన్ను. కానీ తల్లి ఎలా ప్రేమిస్తుందంట? తండ్రికి కుమారుడుగానే ఉన్నామంట. తల్లికి ఎలా ఉన్నాం? సుకుమారంగా, అంటే అల్లారు ముద్దుగా మన బిడ్డల్ని ప్రథమ గురువు తల్లి. బిడ్డల్ని అహర్నిశలు కంటి పాపల ఏమంటే కోడి తన రెక్కల క్రింద బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతుందో, సంరక్షిస్తుందో అలా కన్న తల్లి, నవమాసాలు మోసి కన్న తల్లి ఆ బిడ్డల్ని అలా కంటి పాపల కాచుతూ ఉంటుందండి. మనం ఆలోచించేద్దాము. అంతేకాకుండా ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నిర్మలమైన వాక్కులతో, వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఎలా అంట, మనము శరీర సంబంధమైన పాలల్లో కలుషితం ఉందేమో, అందుకని అన్న ఆత్మ సంబంధమైన పాలతో పెంచడానికి ఎక్కడ విడిచిపెట్టింది? పాట ఏంటి? బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నాడు, బలమైన కార్యాలు చేశాడు, మనుష్యుల దయలో వర్ధిల్లేను, దేవుని దయలో. ఎప్పుడు? బాలుడైన సమూయేలు శరీర సంబంధమైన పాలతో కాదు, ఆత్మ సంబంధమైన పాలతో పెంచడానికి. అలా ఎలాగంట? నిర్మలమైన వాక్యం అనే పాల వలన అంటే అది కల్మషం లేదు. ఆత్మ సంబంధమైన పాలలో కల్మషం లేదు. ఈ వాక్యమే బ్రతికిస్తుంది ప్రభు, మనల్ని బ్రతికిస్తుంది మన వాక్యం. ఏమండి, ఆ పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి మార్గమైనది. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థకి ప్రాముఖ్యమైనది స్త్రీ. ఒక కుటుంబంలో స్త్రీ లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చిన్న భిన్నంగా ఉంటుంది. ఒక 10 రోజులు తల్లి పుట్టింటికి వెళ్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? భర్త కూడా ఆ సరిదిద్దుకోలేకుండా, పనులు చేసుకోలేక చాలా కష్టం ఉంటుంది కదా. కుటుంబానికి ఒక వెలుగుగా, జ్యోతిగా దేవాది దేవుడు మనల్ని ప్రజ్వలింప చేస్తున్నాడు. దేవాది దేవుడు తన వాక్కులతో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? చూడండి, 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. ఎవరు? లోతు తన కుటుంబంతో నివసిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము మాట్లాడకుండా ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చూపించు దేశానికి నువ్వు వెళితే నీవు ఆశీర్వాదములకు వారసుడుగా నీవు ఉంటావని చెప్పాడు. లోతు కుటుంబాన్ని అంతటినీ కూడా లోతు అబ్రహాము తన సహోదరుడు యొక్క కుమారుడు తీసుకుని వెళ్తూ, లోతేమో పచ్చని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రాంతం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడారాలు వేసుకుని దేవుడికి బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కానీ లోతును బట్టి అలా రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు. పచ్చగా కనిపించేటటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకుని అక్కడ కరువు ఉండదని నమ్మి ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏముంది మనం చదువుతాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను. ఎలా ఉందంట? సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క పాపము బహు ఘోరమైనదిగా ఉందంట. నోవాహు కాలంలో ప్రజలంట భూమి బలాత్కారంతో నింపబడేది. ఇక్కడ ఎలా ఉంది? బహు భారముగా ఉందంట పాపము కదా. పాపము, పాపానికి వచ్చేటువంటి జీతము మరణము కదా. ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి నాశనం చేస్తూ ఉన్నాను అని అబ్రహాముతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడు? తన సహోదరుని యొక్క కుమారుడు ఆ కుటుంబం అక్కడ ఉంది ఆ ప్రాంతంలో. నీవు ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి. బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు దేవాది దేవుడు. అయితే అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా
నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణాన్ని నాశనం చేయువా? ఆ పట్టణంలో పాపాత్ములు ఉన్నారు, మరి నీతిమంతుల్ని ఎలా నాశనం చేస్తావయ్యా అని ప్రార్థిస్తూ 50 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతామంటే విడిచిపెడతాను. 45 మంది, మళ్ళీ ప్రశ్న వచ్చింది తనకి, ఆలోచన. 45 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని విడిచిపెడతావు ప్రభువా? మళ్ళీ ఆలోచన చేశారు, విడిచిపెడతాను. చూడండి అలాగా ఎక్కడ వరకు వచ్చిందంటే చూడండి 27వ వచనంలో, అందుకు అబ్రహాము ఇదిగో బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు? పాద ధూళితో సమానంగా ఎంచుకుంటూ ఉన్నాడు. ఏమండి? బూడిదయునైన నన్ను నీవు కనికరించమని దాని అర్థం. ఒకవేళ 45 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతావా? 30 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతావా? 25 మంది నీతిమంతులు ఉంటే విడిచిపెడతావా? అలాగా సంఖ్య తగ్గుతూ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? 32వ వచనంలో 10 మంది నీతిమంతులుంటే ఆ పట్టణము నాశనం చేయక ఉందునని. ఎందువా అంటే అవును, నాశనము చేయక ఉందునను అని అక్కడి నుంచి దేవాది దేవుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడంట పరమతండ్రి. తరువాత వారి మధ్యకి ఎవరిని పంపించాడో తెలుసండి? లోతు కుటుంబం దగ్గరికి ఎవరిని పంపించాడంటే సొదొమ గొమొర్రా పట్టణంకి సాయంకాలం అయినప్పుడు 2 దేవదూతల్ని 19వ వచనంలో దేవదూతల్ని ఈ యొక్క లోతు కుటుంబం దగ్గరికి పంపించాడు. లోతు సొదొమ గొమొర్రా కూర్చున్నప్పుడు లోతు వారి నుంచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాను. పిల్లలు, మీకు బిలాము ప్రవక్తకి ఎవరు బుద్ధి చెప్పారని ఒక లెసన్ చెప్పాను. గాడిదకు గంట కట్టి, ఆ రోజు మీరు వచ్చారా సండే స్కూల్కి? రాలేదు కదా. ఒక ప్రవక్త కంట గాడిదతో బుద్ధి చెప్పించాడంట దేవాది దేవుడు. గాడిదకేమో గంట కట్టాడు మారాబు రాజు దగ్గరికి వెళ్ళడానికి. గంట కట్టిన గాడిదేమో ఎదురుగా ఉన్నటువంటి దేవదూతల్ని చూసింది, కానీ గంట లేనటువంటి ప్రవక్త ఏమో పోల్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడెవరు గొప్పవారు? గాడిదతో ప్రవక్తతో బుద్ధి చెప్పించాడు. ఇక్కడ లోతు నీతిమంతుడు కనుక ఎవరిని గుర్తుపట్టాడు? దేవదూతలను గుర్తుపట్టి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాకుండా గృహంలోనికి పిలిచి వారిని పాదాలను కడుక్కోబడుటకు నీళ్ళు ఇచ్చి, మళ్ళీ అంతేకాకుండా ఆతిథ్యము చేయమని రొట్టెలను సిద్ధపరిచి, అవి తిన్న తర్వాత మీరు సేద తీర్చుకోండి, ఉదయకాల సమయంలో మీరు లేచి వెళ్తారంటే లేదు, సూర్యోదయమే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మేము వెళ్ళిపోతామని చెప్పారు. అయితే ఇక్కడ సేద తీర్చుకుంటూ ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చారంట? పాపము భారంగా ఉందంట. ఆ పాపం ఎలా ఉంది చూడండి. ఎంత భయంకరమైన పాపంలో వారు జీవిస్తూ వారు భోజనం చేసినట్ట పండుకొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చూడండి 4వ వచనంలో, వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులను, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి, నేను చుట్టూ వేశాను. దానిలో ఎవరెవరున్నారు? బాలులు, వృద్ధులు అందరూ ఉన్నారంట. చుట్టి వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ ఎదుగు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడినట్టు మా ఎదుగు వారిని వెలుపలికి తీసుకురమ్మని. ఎంత భయంకరమైన పాపం అండి! దేవదూతలతో పాపం చేస్తాము, మీరు వారిని పంపించండి రాత్రి అని వారిని చుట్టూ ముట్టివేశారంట. దేవాది దేవుడు నిజంగా చెప్పాలి అంటే నీతిమంతులను ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుట, వారిని విడనాడుట ఆయనకి ఇష్టం ఉండదంట. యథార్థవంతులను ఆయన విడిచిపెట్టడంట. ఎప్పుడు కూడా ఆయన ముఖదర్శనంతో ప్రజ్వలిల్లుతూ ఉంటారంట. నిత్య కృప అహర్నిశలు ఎవరికి తోడుగా ఉంటుందంటే నీతిమంతులకు తోడుగా ఉంటుంది కదండి. నీతిమంతుల పట్ల ఆయన వ్యాఖ్యానే దేవుడు, విడువక కృప చూపువాడు. ఆయన కృప ఎలా చూపుతున్నాడు తెలుసా? వెంటనే తలుపు వేసుకుని ఆ దేవదూతలంట లోతు కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉన్నారంట. చూడండి ఎలా సంరక్షిస్తూ ఉన్నారంటే ఒక మాటలో మనం చూస్తే 11వ వచనంలో చూడండి 10-11. అయితే ఆ మనుష్యులు 10-11 19వ తమ చేతులు చాపి లోతు ఇంటి లోపలికి తమ ఎద్దుకు తీసుకుని తలుపు వేసిన ఏ మనుష్యులు? దేవదూతలు.
వేసింది. అప్పుడు వారి పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారముల దగ్గరున్న వారికి కనుమొప్పు కలుగ చేయగా, ఎవరికి కనుమొప్పు కలుగ చేయగా, ఎవరైతే పాపము చేయడానికి వచ్చారో వారికి కనుమొప్పు కలుగ చేయగా, వారు ద్వారము కనుగొనక వారి నేత్రములు మూయబడిన తరువాత ద్వారం ఏదో కనిపించట్లేదు, కనుగొనలేకపోయారంట. ఎవరికి చేశారు? దేవదూతలతో నీతిమంతులను కాపాడుటకు శత విధాల ప్రయత్నిస్తున్న పరమ తండ్రి రక్షించడం కదా. ఇప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఏ మనుష్యులు? దేవదూతలు లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నన్ను అడుగుచూ ఉన్నాను. అక్కడ ఎవరెవరున్నారంట? నీ అల్లుని, నీ కుమారులు కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోట నాశనం చేయవచ్చుది. ఏ చోటను? సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆ దేవదూతలతో నీతిమంతులను రక్షించి వెంటే పాప భారంతో ఉన్న వారినందరినీ నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాము. వారిని గురించి మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను, పాప భారం గొప్పదాయిపోయిందంట భూమి బలాత్కారంతో, కనుక దానిని నాశనం చేయటం యెహోవా మమ్మును పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, ఏంటి ఈ చోట విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం వారికంట ఎలా కనిపిస్తూ ఉన్నారంట? ఎగతాళి చేయువాడిగా ఉన్నాడంట. ఏంటి ఈ పట్టణాన్ని యెహోవా నాశనం చేయవచ్చు ఉన్నాడంటే అల్లుళ్ళు కంట ఎలా కనిపిస్తున్నాడంటే ఎగతాళిగా కనిపిస్తూ ఉన్నాడు. మంచి మాట చెప్తే ఎవరికి నచ్చమండి కదా. ముక్కుసూటిగా మాట్లాడితే ఎవరికి? చాప కింద నీరులాగా చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తే, చేయాల్సిన కోపమంతా తీర్చుకుంటే వారు నచ్చుతారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఈ లోకంలో ఎవరికి నచ్చం. కానీ యథార్థవంతులు ఎవరికి నచ్చుతారంటే దేవుని కను దృష్టిలో ఉంటారంట యథార్థవంతులు. ఇక్కడ ఏముంటుంది? అల్లులతో చెప్తే అల్లుల దృష్టికి ఎగతాళిగా చేయి వారి వలె ఉన్నాడంట లోతు. అంతేకాకుండా తెల్లవారినప్పుడు ఆ లోతును త్వరపెట్టి లెమ్ము. ఏమండి తర్వాత ఎలాగా? 16వ వచనం చూడండి. అతడు తడువు చేస్తూ ఉన్నాడంట. ఇంకా బిడ్డలను, కుమార్తెలను, అల్లుడిని. అక్కడ ఎవరెవరున్నారు? కుమారులు కూడా ఉన్నారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 12వ వచనంలో నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను కదా. అక్కడ కుమారులు ఉన్నారంటే త్వరపెడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో లేట్ చేస్తూ ఉన్నారు. దేని కొరకు? త్వరపెడుచూ ఉన్నారు. అయితే చూడండి, తను చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన తనువు చేసినా కూడా దేవాది దేవుడు కనికర పడుచు ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచున్నారంట. అలాగా ఎవరి చేతులు? లోతు వారి లేదు కుమార్తెల చేతులను పట్టుకుని. ఆ మనుషులు సామాన్యమైన వ్యక్తులు కాదండి, దేవదూతలు, దేవుని ప్రతినిధులు. ఎలాగా? తడుగు చేయకుండా. అందుకని యెషయా ప్రవక్త 59వ అధ్యాయం 1వ వచనంలో రక్షింపనేరినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరగినట్లు చెవులు మందము కాలేదు. నీకును నాకు మధ్య దోషముల అపరాధములతో ఉన్నటువంటి వారు ఏమయ్యారంటే, ఎవరి చేతులు దేవదూతలు పట్టుకున్నారంటే లోతు చేతులు, లోతు భార్య చేతులు, లోతు కుమార్తె చేతులే పట్టుకున్నారు. కుమారులు ఎక్కడా? కుమారుల చేతులు ఎందుకు పట్టుకోలేదు? నీకును నాకును దోషములు, అపరాధములు అడ్డుగా ఉన్నాయి. వారు ఎందుకు త్వరపడి ఎంత బలవంతంగా తీసుకురావాలని దేవదూతలు ప్రయత్నించినా వారు లోకం వైపే వారు చూస్తూ ఉన్నారు, కానీ దేవదూతల వైపు. ఏమండి? దేవుని యొక్క ప్రతినిధులు అనుకరించాలని, రెప్పపాటున వారిని ఉగ్రత పాలవ్వకూడదు, ఇచ్చిన సమయం సద్వినియోగపరచుకోవాలని లోతు కుమారులు అనుకోలేదు. అదేవిధంగా అల్లుళ్ళు కూడా అనుకోలేదు. అక్కడ ఎవరున్నారంటే లోతు కుమారులు, అల్లుళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వీరిని బలవంతం చేస్తూ ఆ ఊరి బయటకు వచ్చినప్పుడు దూతలు వారితో అంటున్నారు, వెనుకకు తీసుకుని వచ్చిన తర్వాత నీ ప్రాణము దక్కించుకోవడం మీరు పారిపోండి. ఏమండి? పాపానికి వచ్చేటటువంటి జీతము మనం. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ పవిత్రత, పరిశుభ్రత ఉండదు. మనం ఏం చేయాలి? మన పవిత్రతను, మన పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఏమండి సహవాసం చేస్తే 6 మాసాలు వారు వీరవుతారన్న. వారితో మనము దుష్టుల సాంగత్యము, సహవాసం
చెరుపును పాడు చేస్తుంది. వారితో సహవాసం, వారితో మాట్లాడాలి, కానీ సహవాసం చేసేటటువంటి స్నేహభావం మన వారితో ఉండడానికి వీలలేదు. వెనుకకు చూడకము, నీ ప్రాణములు దక్కించుకున్నట్లు పారిపోము. నీ వెనుకకు చూడకము, ఈ మైదానం ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతంలో పారిపోము. అప్పుడు లోతు అంటూ ఉన్నాడయ్యా, పర్వతం ఎక్కలేము, అంత తొందరగా వెళ్ళలేము. ఈ యొక్క పట్టణంకి దూరంగా ఒక చిన్న ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు ఏమిటంటే సోయను. 22వ అధ్యాయం 22వ వచనం, 19వ అధ్యాయం 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము. నీ పక్కన నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. అందుచేత ఆ ఊరికి సోయను ప్రభువా దేవదూతలతో అంటున్నాడు, ఒక పట్టణం ఉందయ్యా, పక్కన ఆ పట్టణం వెళ్లే వరకు మేము నీ ఉగ్రత రానివ్వకుండా నీ కృపను చూపించు అన్నప్పుడు దేవదూతలు అంటున్నారు, నువ్వు అక్కడికి వెళ్లే వరకు కూడా నిన్ను బ్రతుకనిస్తాం. వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి సోయను అని పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ దేశము చూశారట, ఆ దేశంలో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడట. అప్పుడు యెహోవా సొదొమ ఆ పట్టణాన్ని మైదానం అంతటిని తగులు పెట్టి వేశాడు. అగ్ని గంధకములతో ఆ పట్టణాన్ని మైదానం అంతటిని దహించి వేశాడు. 26వ వచనము, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. వెనుకకు ఎందుకు తిరిగిందంటే నాకు ఆల్రెడీ చెప్పాను, సుకుమారుడు వైద్యులయ్యా నాకు ఏమండి నవమాసాలు మోసి కన్నీ పెంచినటువంటి ఏమండి ఆ బిడ్డను కరుణింపక ఉండునా? ప్రశ్న ఒకటి ఉంది, కరుణింపక ఉండునా? కరుణిస్తుంది. తన బిడ్డను ఎన్ని పొరపాటు చేసినా, అయ్యా తల్లి పాలు తాగే తల్లి రొమ్మును పుట్టుతున్నావయ్యా. చావు బతుకుల మధ్య కూడా బిడ్డలు ఎప్పుడు కూడా మర్చిపోదు, మంచి తల్లి ఎప్పుడు మర్చిపోదు. కడ వరకు వారి యోగక్షేమాలు కనిపెడుతూ ఉంటుంది. ఆమె తిన్నా తినకపోయినా ఏమండి రేవు వదిలించామని వారి బిడ్డలకు అంట భక్తిము సిద్ధపరుస్తుందంట, భోజనం సిద్ధపరుస్తుందంట. అందుకని సామెతల గ్రంథం 31వ అధ్యాయము ఆ చివరి వచనాలను మంచి తల్లి ఏం చేస్తుందంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనము, జ్ఞానము కలిగి తన నోరు తెరిచి కృపగల ఉపదేశమును బోధించి ఏమండి ఆ బిడ్డని కనిపెడుచూ ఉంటుందంట. అంతేకాకుండా ఆ కింద వచనాలను పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారుడు లేచి ఆమెను ఏమంటారండి, అమ్మా మన బిడ్డల చేత అమ్మా నువ్వు ధన్యురాలు అని పిలిపించుకోకపోతే ఆ జీవితము వ్యర్థమే. ధన్యురాలు అంటే ఏంటి? ఒక మంచి ధన్యతను పొందుకున్నటువంటి స్త్రీ, ఆమెలో ఏ లోపము లేదు, ఒక మంచి తల్లి. నా తల్లిలో మంచి సుగుణాలే ఉన్నాయి, నా తల్లిలో చెడు లేదు అని ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఆమె బిడ్డలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తరతరముల వారు ఆమెను ధన్యురాలనేదని మరియమ్మ తల్లిని బట్టి మరియమ్మ పరిశుద్ధత యథార్థత తన గడ్డమును తను కాపాడుతుంది. కాబట్టి తరతరముల వారు రాబో తరముల వారు కూడా ఆమె ధన్యురాలనే విధంగా తన జీవితము సార్థకం చేసుకుంది. అంతేకాకుండా 400 సంవత్సరాల తరువాత దేవుని స్మరణే లేదు, ఎవరితో మాట్లాడటం లేదు. నేరుగా జకరియతో మాట్లాడింది. తరువాత పరిశుద్ధురాలైనటువంటి మరియమ్మతో ఏమండి దయాప్రాప్తురాల నీకు దేవుని దయను పొందుకున్నటువంటి మరియగా కనిపిస్తుంది. స్త్రీలలో ఆశీర్వదింపబడిన తల్లిగా మరియ కనిపిస్తుంది. మనం కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడిన మన కుటుంబం ఏదైనా కావచ్చు, ఏమండి మన ఇంటి పేరు ఏదైతే కావచ్చు, ఆ వంశాంకురానికి ఒక గర్భకారమైన తల్లిగా ఏమండి మన తరంలో మన బిడ్డ తరాలు వర్తిల్లే విధంగా మన జీవితము వాడవాళ్ళని మహిమ కిరీటం పొందుకునే విధంగా మన బిడ్డల్ని పెంచాలి. మహిమ కిరీటం వాడవాడుతుందండి, పచ్చని వలివ చెట్టు వలె. అందుకని ఈ ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో వీధులలో చెట్టు బిడ్డలు లేకుండా చేయడము, రాజమార్గంలో ఎవరిని లేకుండా చేయడం అపవాది యొక్క ఉద్దేశం. మీ బిడ్డలు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఒక వెపన్ మనకి ఇచ్చాడు. ప్రార్థనే మనకి ఆయుధము. ఏమంటే మనం ఏం చేయాలి? రోదన చేయి స్త్రీలను, అంగలార్చే స్త్రీలను పిలవనప్పుడే అంటూ ఉన్నాడు. దేనికి? మన సుకుమారమైన మన బిడ్డల్ని కాపాడుకున్నటకు మనం అహర్నిశలు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకూడదండి. లోతు భార్య వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభమైంది.
వెనుకకు ఎందుకు తిరిగిందంటే తన కుమారులను జ్ఞాపకం చేసుకుంటుంది. అగ్ని గంధకాలతో దేవాది దేవుడు ఆ మైదానం అంతటిని దహించి వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు? తన అల్లుళ్ళు ఉన్నారు, తన కుమారులు ఉన్నారు. వారి మొరను, వారి యొక్క కన్నీటిని, విజ్ఞాపనను ఆమె వింటుంది. ఆమె ఏడుపును, ఆ బిడ్డల రోదనను వింటూ ఆ రోదనకు వెనక్కికు తిరిగిందండి. తన వదిలి కూడా రోధిస్తూ ఉన్నాడు పాతాళంలో. ఆయన తప్పిగా కొంచెం అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. నీ కుమారుడైన లాజరును పంపించయ్యా, చిటికెని వెలుతో కొన్ని చుక్కల నీటిని ఇప్పించయ్యా. అయ్యా అబ్రహామా, నన్ను పంపించు, నా స్వజనం నేను కాపాడుకునడం వారిని హెచ్చరిస్తానయ్యా ఏమంటూ ఉన్నాను. ఇక్కడ కూడా లోతు కుమారుడు, ఎక్కడని అల్లుళ్ళు ఎక్కడున్నారు? అగ్నితో దహించి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మన బిడ్డలు పరలోక రాజ్య పౌరులుగా వారిని మనం చేయకపోతే ధన్యురాలుగా మన జీవితము ఉండదు. ఆ సాక్ష్యమును మనము పొందుకోలేము. విలువలేని మన జీవితాలను దేవాది సంతులేని వారిని మనము ఇలాగా చేశాడండి. యోగ్యత లేని మనం అలాంటి వ్యక్తులను మనము గర్భవాసినైనది మొదలుకొని నన్ను కన్నవాడు నీవేనయ్యా. ఇర్మియా ప్రవక్త అంటూ ఉన్నాడు మొదటి అధ్యాయం, నా తల్లి గర్భములో పిండమరకు రూపపడక మునిపే నీవు నన్ను ప్రతిష్ఠించుకున్నావయ్యా. ఏమండి, మన ఎడల, మన బిడ్డల దేవుని యొక్క చిత్తము ఒక ప్రణాళిక. ఎదిగిన మొక్కల వలె, నగరకు చెక్కబడిన మూల కంపాల వలె, ఆత్మీయతలో ఎదిగిన మొక్కల వలె, బిడ్డను ఫలించే మొక్కల వలె ఏమని ఉండాలని దేవదేవుడు ఆశపడుచుకున్నాడు. అంటే ఎలాగంటే ఫలభరితమైన కుటుంబంగా మన కుటుంబం ఉండాలండి. ఇక్కడ ఎవరు లేరు, భార్య లేకపోవడం వల్లే భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది, అంతే కదా. నిజమే, భార్య లేకపోవడం వల్లే ఎక్కడంటే ఒడిస్సా పట్టణంలో ఆర్మీ జవాన్ తన యొక్క భార్య ప్రసవించింది. 15 దినములైంది. ఒక చంటి బిడ్డ కుమార్తెకు జన్మనిచ్చింది. ఎప్పుడైతే ప్రసవించిందో ఆ దినం నుంచి ఆమె అనారోగ్య పాలైంది. అయితే ఆ జవాన్ ఏం చేశాడో తెలుసా? ఒడిస్సా పట్టణంలో తన భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు, లీవ్లో ఉన్నట్టున్నాడు. అయితే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది, నువ్వు వచ్చేయాలని కాల్ వచ్చిందండి. వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భార్య చంటి బిడ్డను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఆ జవాన్ యుద్ధానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిన తర్వాత భార్య చనిపోయిందయ్యా అని వార్త వచ్చింది. కానీ భార్యను చూడడానికి కూడా ఎవరు అధికారులు పంపించలేదండి. ఏమండి, చంటి బిడ్డను ఎవరు చూస్తారు? చంటి బిడ్డ ఏమండి, ఒకరి తల్లి తాను ఆదరించినది. ఒకరి తల్లి కరుణింపకపోవునా కరుణిస్తుంది. ఒకవేళ కరుణింపకపోయినా కూడా నేను నిన్ను కరుణించక మానను కదయ్యా. ఎవరు విడిచినా ఎడబాసిన నేను విడువని ఎడబాయినని దేవదేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. చూడుము, ముదుగు వెచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను. చంటి బిడ్డకి ఇప్పుడు ఎవరున్నారు? తినడానికి కూడా సరిగ్గా ఆహారం లేదంట వాళ్ళు. ఏమండి, జీవనోపాధి కాదు. ఆర్మీ దేశానికి వెళ్ళేటటువంటి వారు ఒకటైతే జీవనోపాధిలో ఏదైనా వేతనం వస్తుంది కదా అనుకునేటటువంటి వారు మరొకరైతే, ఒక దినము నేను యూనిఫామ్ వేసుకున్న జవాన్గా నేను రోషంతో చనిపోయి 25 సంవత్సరాల ఆర్మీ జవాన్ మురళీ నాయక్ ఒక కుమారుడు. అయ్యా లేక పుట్టావయ్యా, నువ్వు వెళ్ళొద్దయ్యా, ఆర్మీ యుద్ధంలోకి వెళ్ళొద్దయ్యా. లేక ఏమండి, వారి తినడానికి కూడా సమృద్ధి లేకుండా, ఏమండి ఆ బిడ్డని పెంచడానికి కష్టాలు పడ్డారంట. వలస వెళ్ళిపోయే వాళ్ళంట. ఆ బిడ్డని యోగక్షేమాలు ఎవరు చూశారంటే వారి మేనమామ చూశారంట. ఆ మేనమామ ఇంటికి వీళ్ళు చెప్తున్నాడు, మామ నేను బ్రతికితే ఒక్కరోజైనా ఆ యూనిఫామ్ తో నేను బ్రతకాలి. ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మరుక్షణం నేను చనిపోయినా స్నేహితులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరు? ఆ ట్రైనింగ్ వెళుతూ ఉన్నప్పుడు మెడికల్లో కొంతమంది అవుతారు, సెలెక్ట్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ సెలక్షన్ చేసే విషయాలు తన ఫ్రెండ్ అంట ఆ మెడికల్లో సెలెక్ట్ అయ్యాడంట. ఆ స్పోర్ట్స్ రన్నింగ్ దాంట్లో ఫెయిల్ అయ్యాడు. రన్నింగ్ దాంట్లో దీంట్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకున్నాడంట. మంచి ట్రాక్ రికార్డు ఉందండి ఇతని మురళీ నాయక్కి. ట్రాక్ దీంట్లో ఆర్మీలో ఎక్కువగా పోస్టుల్లో ఎలిజిబుల్ ఎవరంటే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఆ ఎన్సీసీ క్యాండిడేట్స్ లో కూడా అభిసాత్విక కూడా చేశారు. వాళ్ళకి ధైర్యం,
వాళ్ళకి తెగువ చాలా ఎక్కువ ఉంటుంది అన్నాడంట మురళీ నాయక్. ప్రతి ఒక్క దినం నేను యూనిఫామ్ వేసుకుని చనిపోతే చాలు. తన తల్లి ఏడుస్తుంది, అయ్యా నువ్వు వెళ్ళిపోయావు, నేను ఇంకెందుకు బ్రతకాలని ఏడుస్తావు. అందుకని ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ తీరని శోకం నిజంగా యావత్ ప్రపంచం అంతా కూడా అనేక మంది ఎవరి బిడ్డలు వివాహమైన 3 దినాలలోనే తన భర్తను జవాన్ని యుద్ధానికి పంపించిందండి. మరొక ఎవరి కుమార్తె తన భర్తను యుద్ధానికి పంపించింది. వివాహమైన 3వ దినమే పంపించగలమండి మనం? పంపిస్తామా? మన బిడ్డల్ని ₹1 కోటి ఇస్తాము, మీ బిడ్డల ప్రాణాలను పణంగా పెట్టండి దేశం కొరకు, చేయగలమా ఈ పని? చేయలేమండి. అందుకని ఆ బిడ్డలు నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వీరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా నీతి కార్యంలో ధర్మ కార్యంలో వీరు పాలుభాగస్తులయ్యారు. ఖచ్చితంగా వీరు ఫలము పొందుకుందురు, స్వర్గానికి పరలోకానికి ఖచ్చితంగా వీరు చేరుకుంటారు. మారు మనసు పాప క్షమాపణ పొందిన మరుక్షణాన్ని నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువయ్యా గొప్ప అభయాన్ని ఇచ్చారు. ఎవరైతే అమరవీరులు ఉన్నారో, ఆర్మీ జవాన్స్ ఉన్నారు, ఎంతమంది చనిపోయారో వారందరూ కూడా మనకు నివాళులు అర్పించాలి. ఎవరైతే వారి యొక్క జీవితాలను త్యాగం చేశారో వారి తల్లులకు మనం రుణపడి ఉన్నాం. మనం బ్రతుకున్నామంటే కారణము వారు. ఈ యొక్క భౌతికంగా ఈ లోకంలో వారికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆర్మీ వారి కొరకు మనం అహర్నిశలు ప్రార్థన చేయాలి, మన వ్యక్తిగత ప్రార్థనలు. కాబట్టి మన కుమారులంట మనకి సుకుమారులుగా ఉండాలంట. ప్రేమించడం గొప్ప కాదండి, పరలోకానికి మోక్ష మార్గానికి చేర్చడమే గొప్ప విషయం కదా. మన జీవితాలు ఎలా ఉన్నాయో కానీ మన బిడ్డలు పాపంలోకి వెళ్ళకుండా, పాపాన్ని ఆశ్రయించుకుంటూ, ఇతరుల మన దృష్టిలో మన బిడ్డలు పడకుండా మనం ఆహ్వానించాలి, శత విధాల ప్రయత్నించాలని కాపాడాలని. ఎందుకు? అపవాది మన కుటుంబంలో ఉన్న వ్యక్తులలోనే చొరబడి, మన సంఘంలో ఉన్న వ్యక్తులలో చొరబడి శత విధాల మనల్ని దేవుని నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వారి నుంచి మన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని విలాప వాక్యంలో రేయి మోదిరించాం, నీళ్లు కుమ్మరించినట్టు కన్నీటితో మనము దేవుని యొక్క పాదాలు కడగాలి. ఎందుకంటే మన బిడ్డల క్షేమం కొరకు, మోక్ష మార్గానికి మనం వెళ్ళుట కొరకు మనము అహర్నిశలు ప్రార్థన చేయాలి. అలాంటి జీవితం ఈ యొక్క లోపు భార్య బిడ్డల కొరకు వెనుకకు తిరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నా తండ్రి నా బిడ్డలను రక్షించగలడు, నా కుటుంబాన్ని రక్షించగలడు అనేటువంటి విశ్వాసతలోనే దేవుని యొక్క మాటలు తూచా తప్పగా లోబడి మనం ఈ లోకంలో బ్రతకవలసిన వాడు ఉన్నాం. మనమందరం కూడా నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాడని సెలవిస్తుంది. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఉప్పు నిస్సారంగా ఉంటే అది ప్రయోజనం ఏమీ లేదు, కాళ్లతో అది త్రొక్కబడచ్చు. మన జీవితాలు రాజక వంశానికి రాజులైన యాజక సమూహంగా దేవాలయం ఏర్పాటు చేశాడు. మన బిడ్డను మనం చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం. కడవరకు ధన్యురాలైనటువంటి గొప్ప సాక్ష్యము 2వ రాకడలో పొందుతున్నాం. పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఈ జీవన పోరాటంలో ప్రభా మా వ్యక్తిగత సాక్ష్యము రక్షణ కాపాడుకుంటూ ఇచ్చినటువంటి బిడ్డలు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ప్రభా. బిడ్డలు చాలా ఆత్మీయ స్థితిలో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కడవరకు నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము ప్రభా. నీ రాకడ కోరు, నీ రాకడలో ప్రభా స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగిన హృదయాలు మా దినంలో మేము లెక్కించుకునే జ్ఞానాత్మను మాకు దయచేయండి ప్రభా. ఓరు ప్రభా, మేమందరం కూడా క్రియాత్మకమైన జీవితం జీవిస్తూ నీకు ఇష్టలుగా నీ రాజ్యస్థాపన కొరకు ప్రయాసపడే వరుసలు స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క శ్రీమూర్తిని మరి ముఖ్యంగా సమయంలో సద్వినియోగపరచుకుని ఈ సన్నిధిలో నిలబడినటువంటి కృష్ణమణి ఆంటీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మీరు దీవిస్తున్న విధమును బట్టి వందనాలు. ఎంతో మంచి సాక్ష్యం చెప్పింది ప్రభా. యోగ్యత లేని మమ్మలను దేవాతి దేవుడు ఆశీర్వదించాడు ప్రభా. ఎస్తేర్ జోసెఫ్ బ్రదర్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. కుటుంబాన్ని మీరు దీవించండి. సమయంలో సద్వినియోగపరచుకుని కుటుంబం అతని సన్నిధిలో ఉన్నారు. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారికి సమస్త మీ నామలో తీర్చి మరణించుకున్నాను. వర్షించడానికి వందనాలు. ఈ దినము ప్రభువానికి వందనాలు ప్రభా. నా భర్తలు నన్ను బిడ్డలు మీరు దీవించండి. చేస్తున్నటువంటి సేవా పరిచయం ప్రభా మీరు ఫలింప చేస్తున్న విధమును బట్టి వందనాలు. ఆటంకముల అవరోధములు నీ రాకములో కొట్టి మేము నడిపించుకున్నాను ప్రభా. నీకు స్తోత్రము. నీకు వేలాది నీకు నమ్మకమైన ప్రభా, మన నమ్మకమైన మరణం వరకు నమ్మకముగా ఉండవు. జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఆ జీవ కిరీటము పొందుకునే వస్తుంది. గురి ఎద్దకే పరుగుని పరిగెడి వారి ప్రభా. మధ్యలో వస్తున్నటువంటి ఆటంకముల
నీకు స్తోత్రం. పరలోక శ్వాసమును పొందుకునేవలసిన వాళ్ళందరికీ ఆయుధపరచుకుని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్లు భూమి ఎందులో నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మరణిస్తున్న మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శరీరానికి తండ్రి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రియక దేవుని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సమయం సద్వినియోగపరచుకుని నీ శరీరాల్లో నిలబడిన ప్రతి ఒక్కరి కుటుంబం పైన సదాకాలం నిలిచి, సకల పరిశుద్ధుల పైన సదాకాలం నిలిచి తోడేయుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చింది, శిలువ రక్తమే ఇచ్చింది. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము, క్షేమము,